బ్రేకింగ్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అయితే చౌడేశ్వరి నగర్ అలాగే స్వరూప నగర్ రెవెన్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి ఇప్పటికే 2 మృతి చెందగా తాజాగా మరో 3 సైతం ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. చౌడేశ్వరి నగర్ కు చెందిన కృష్ణవేణి, కనకరత్నం అనే 2 వృద్ధులు నిన్న రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. అనంతరం ఇవాళ మరో 3 మృత్యువాత పడడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక మృతులను శేషగిరిరావు, రాధాకృష్ణమూర్తిగా గుర్తించారు అధికారులు. పాలు తాగిన తర్వాత బాధితులు అనోరియా వ్యాధి బారిన పడి మూత్రపిండాల పనితీరు మందగించిందని ప్రాథమికంగా గుర్తించారు డాక్టర్స్. గత 5 రోజుల్లో సుమారు 14 మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఈ ఘటనపై వెంటనే స్పందించారు. లాలా చెరువు, హౌసింగ్ బోర్డ్ కాలనీ వంటి ప్రాంతాల్లో 14 ప్రత్యేక ర్యాపిడ్ టీంలను ఏర్పాటు చేసి 957 కుటుంబాలకు డోర్ టు డోర్ స్క్రీనింగ్ చేయాలని ఆదేశించారు. నిందితుడు గణేష్ అనే పాల వ్యాపారిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అతను సేకరించిన పాలు, పెరుగు శాంపిల్స్ ను టెస్టుల కోసం హైదరాబాద్, విశాఖపట్నం ల్యాబ్లకు పంపారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, మనం చూస్తున్నాం కల్తీ పాల కారణంగా ఇప్పటికే మృతుల సంఖ్య 5కు చేరినట్లు తెలుస్తుంది. మరికొంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పటికే ఎవరైతే ఈ పాల వ్యాపారి ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అని తెలుస్తుంది. విచారిస్తున్నారా? విచారణలో భాగంగా ఇటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. అయితే మృతులకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? దశాబ్దం చూస్తున్నట్లయితే ఏదైతే శివరాత్రికి ముందు తీసుకున్న పాలలోనే ఏదో కల్తీ జరిగిందని అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నిన్న 2, అదేవిధంగా ఇప్పుడు 3 చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం టోటల్ గా 5 ఇప్పటికే ఈ కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోయిన పరిస్థితి అయితే రాజమండ్రిలో తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఏదైతే ఈ గణేష్ అనే పాల వ్యాపారి ఎవరైతే ఉన్నారో అతను లాలాచెరువు ఏరియాకి సంబంధించి సుమారుగా ఒక 150 కుటుంబాల వరకు కూడా పాలు సప్లై చేస్తున్నట్టుగా అయితే ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇతనికి ఒక పాల కేంద్రం కూడా ఉంది. ఈ పాల కేంద్రానికి సంబంధించి ఇతను కోరుకొండకు చెందిన నర్సాపురం గ్రామానికి చెందిన వ్యక్తి. అయితే ఈ నేపథ్యంలోనే ఇతను కనుమూరు దగ్గర ఒక పాల కేంద్రాన్ని కూడా రన్ చేస్తున్నాడు. ఈ పాల కేంద్రం నుంచి కూడా ఎవరెవరు పాలు కొనుగోలు చేశారు, ఎవరికి ఇతను పాలు సప్లై చేస్తున్నారో, ఇతనికి ఎవరి దగ్గర నుంచి పాలు వస్తున్నాయి అనే నేపథ్యంలో పూర్తి స్థాయి ఎంక్వైరీ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు టోటల్ గా చూసుకున్నట్లయితే ఏదైతే కిడ్నీ ఫెయిల్యూర్స్ కి సంబంధించి కలెక్టర్ కూడా ఇప్పుడు దీని మీద సీరియస్ అయ్యారు. అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా పూర్తి స్థాయి ఎలక్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సుమారుగా 976 కుటుంబాలను మొత్తం కంప్లీట్ స్క్రీనింగ్ చేయాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ శేషగిరిరావు కావచ్చు, ఈ తాడి కృష్ణవేణికి సంబంధించి ఆమె కోడలు తాడి రమణి కూడా గాంధీపురానికి చెందిన మహిళ. ఆవిడ కూడా కాకినాడ జీజీహెచ్ లో కూడా ఈ రోజు ఉదయం మృతి చెందింది. అలాగే రాధాకృష్ణమూర్తి అనే దివాన్ చెరువుకి సంబంధించిన వ్యక్తి కూడా డయాలసిస్ ప్రాబ్లం తోటి మృతి చెందినట్టయితే ధృవీకరించారు. వీరందరూ కూడా ఈ గణేష్ అనే పాల వ్యాపారి దగ్గరే పాలు కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే ధృవీకరణ అయింది. ఈ నేపథ్యంలో అసలు ఈ రోజు మరికొద్ది సేపట్లోనే కలెక్టర్ కూడా దీని మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించనున్నారు. అయితే ల్యాబ్ రిపోర్ట్స్ కి సంబంధించిన వివరాలు అయితే వెలువరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఈ పాల శాంపిల్స్ ని అలాగే పెరుగు శాంపిల్స్ ని కూడా వైజాగ్, హైదరాబాద్ కి టెస్టుల నిమిత్తం పంపించారు. అయితే ఈ నేపథ్యంలోనే పాలలో కనుక కల్తీ జరిగిందా లేదనేది కలెక్టర్ ప్రెస్ మీట్ లో రివీల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న శివశంకర్, ప్రధానంగా అటు ప్రతిపక్షం నుంచి ఆరోపణలు కూడా స్టార్ట్ అయినాయి కల్తీ పాల విషయానికి సంబంధించి. అయితే అధికారులు ఎవరైనా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా? మీరు చెప్పినట్లుగానే కలెక్టర్ మరి కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది, అప్పుడు డీటెయిల్స్ అన్ని వెల్లడించే అవకాశం ఉంది అని తెలియజేస్తున్నారు. అయితే నిజంగా ఇదంతా కల్తీ పాల వల్లే జరిగిందా, లేదంటే వాళ్ళు అక్కడ నీటి శాంపిల్స్ ను కూడా సేకరిస్తున్నారని మీరు చెప్పారు ఇందాక మనం చూసినప్పుడు. ఆ నీటి శాంపిల్స్ లో భాగంగా ఏదైనా అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా?
ఎస్, ఖచ్చితంగా ఏదైతే కిడ్నీ ఫెయిల్యూర్స్ కి సంబంధించి అనూరియా వ్యాధి అనేది ఒక్కసారిగా ఏదైతే మూత్రం స్టక్ అవుతుంది, మూత్రం స్టక్ అయిన తర్వాత ఆ కిడ్నీ ఫంక్షన్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా నుంచి అయితే మూత్రం ఆగిపోయిందో అప్పటి నుంచి కిడ్నీ ఫంక్షనింగ్ అంతా ఆగిపోతుంది. ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ వల్ల డయాలసిస్ చేయాల్సి వస్తుందంటూ కూడా ఇప్పటికే అధికారులు నిర్ధారించిన పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ల్యాబ్ టెస్ట్ ఇప్పుడు కీలకంగా మారాయని చెప్పుకోవాలి. ఇటు గ్రౌండ్ లెవెల్ వాటర్ ఏదైనా పొల్యూట్ అయిందా, లేదంటే ఇటు పక్కన చూస్తున్నట్లయితే పాల శాంపిల్స్ ఏదైతే అందరూ చెప్తున్నట్లుగా పాల శాంపిల్స్ కి సంబంధించి ఇప్పటికే టెస్ట్ రిపోర్ట్లు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వివరాలన్నీ కూడా వివరించడానికి ప్రజలకు వివరించడానికి అయితే కలెక్టర్ అయితే ఇప్పటికే ప్రెస్ మీట్ ని అరేంజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా వివరాలు తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.